కార్తీక మాసం పవిత్ర మాసం. గుళ్ళు కలకల్లాడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా పూజలే పూజలు. అయ్యప్ప పూజలు మరీ అధికం. అర్ధరాత్రి వరకు పూజలు నడుస్తాయి. అల్పాహారం పూర్తి చేసుకొని బయలుదేరే వరకు రాత్రి 12 అయినా అవుతుంది. సన్నిధానంకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అయ్యప్పలో అసలే చలికాలం, రోడ్డే కనిపించదు. కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, పూజకు వెళ్ళి వస్తున్న అయ్యప్ప స్వాముల ట్రాక్టర్ను లారీ ఢీకొట్టడంతో ఆ రహదారి రక్తసిక్తమైంది. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మునిగాల శివారిలోని పెట్రోల్ పంపు వద్ద జరిగింది ఈ ఘటన. సాగర్ ఎడమ కాల్వ గట్టుపై ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాబడి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు మునగాల వాసులు కొందరు వెళ్లారు. పూజ అనంతరం ట్రాక్టర్ ర్యాలీలో 38 మంది తిరిగి మునగాల బయలుదేరారు. వీరి ట్రాక్టర్ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళ్తుండగా మునగాల శివారిలోని పెట్రోల్ బంక్ వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోగా మరో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రులకి తరలించారు.